పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఆశ చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర నుంచి 10 పైసలు పెట్టుబడి లేదు. అకస్మాత్తుగా ఓ 10,000 వస్తుందంటే ఏమంటారు? వద్దనరు గదా! దాన్ని అడ్డు పెట్టుకుని దోచేసుకుంటున్నటువంటి ముఠ తాజాగా బయటపడింది. టమోటాలు అమ్ముకునేటటువంటి ఒక సాధారణ దాన్నేమంటారు? బండి వ్యాపారస్తుడికి ఓ రూ. 10,000 ఇస్తామంటే, అతను తన ఆధార్ కార్డ్ అది ఇచ్చాడు. అతని చేతనే వేలిముద్ర దేబిచ్చి సిమ్ కార్డ్ గూడా తీసుకున్నారు. దాంతో రూ. 12.32 కట్టమని సీజీఎస్టీ నుంచి నోటీసొచ్చింది. అంటే అక్రమ వ్యాపారం చేసేవాళ్ళు పన్ను కట్టకుండా ఇతని పేరుతో వ్యాపారం చేసేశారు. రూ. 10,000 ఇచ్చి ఇతని బ్యాంక్ ఖాతాని, ఇతని సిమ్‌నే తీసుకున్నారు. 2024 అక్టోబర్ నుంచి దాంట్లో వాళ్ళు నిర్వహించినటువంటిది రూ. 12,32,30,425 వ్యాపారం. దానికి గాను ఇప్పుడు రూ. 12,32,00,000 పన్ను కట్టని చెప్పి ఇప్పుడు అతనికి నోటీసొచ్చింది. అతని అకౌంటే కాదనడానికి లేదు. అతని సిమ్ కార్డే కాదనడానికి వీల్లేదు. అతనికొచ్చింది 10,000. ఇప్పుడు కట్టాల్సింది రూ. 12,00,00,000. ఎక్కడి నుంచి కడతాడు? అంటే పేదవాడి యొక్క ఆశని క్యాష్ చేసుకుంటున్నారన్నమాట.